కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఎస్ఎఫ్ఐ పోరాటంతో ఎట్టకేలకు ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ఆదోని యునాని ఆసుపత్రిలో రోగుల పట్ల జరుగుతున్న నిర్లక్ష్యంపై ఎస్ఎఫ్ఐ నాయకులు చేసిన ఫిర్యాదుకు ఆర్డీడీ వెంటనే స్పందించారు. ఆసుపత్రిలో ఉన్న లోపాలను మరియు సిబ్బంది అలసత్వాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు అక్కడ క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టారు. ఈ విచారణ అనంతరం ఆసుపత్రిలోని లోపాలన్నింటినీ తక్షణమే సరిదిద్దాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని యునాని అధికారులను ఆర్డీడీ గట్టిగా హెచ్చరించారు. ప్రజా ఆరోగ్యంతో రాజకీయం చేయొద్దని, పేద ప్రజలకు వైద్యం అందించడంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఎస్ఎఫ్ఐ ఫిర్యాదుతో బాధితుడికి వెంటనే మందులు అందజేసిన అధికారులు ఆసుపత్రి పనితీరును ఇకపై నిరంతరం పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చారు. मेडिसिन सर मेडिसिन साइज 3 डॉक्टर्स को हमारे पास फार्मासिस्ट नहीं सर. मैं बोला सर सुनो नहीं सर मैं बोल చెప్పేది విను. ఇక్కడ మీరు ముగ్గురు డాక్టర్లు ఉన్నారు, మీకు సపరేట్ గా నీకు సపరేట్ ఆయన యునాని ఆయుర్వేదిక్ హోమియో కాదు సార్. కానీ ఇక్కడ సపరేట్ గా మీరే ఆర్డీడీ మనం ఏం చెప్పినామంటే ఇక్కడ కాంపౌండర్ లేడు మెయింటెనెన్స్ లేదు ఈ ఇన్వాయిస్ లేదు. ముగ్గురు డాక్టర్లు ఉన్నారు. ముగ్గురు ఎవరు రాసినా ఒకరు పోయి ఇవ్వాలంటే అది తప్పుగా అవుతుందని చెప్పి అప్పుడు శేఖర్ రావు సార్ మేము వచ్చినప్పుడు ఇట్లా ఉంది ప్రాబ్లం అంటే ముగ్గురికి ఇప్పుడు వచ్చిన మందులు ముగ్గురు 3 భాగాలు తీసుకోండి, మీ కాడికి వచ్చిన పేషెంట్ కు మీరే ఇచ్చుకోండి, మీరే ఓపీ రాసుకోండి అని చెప్పినాం. అది జరిగింది. మళ్ళీ వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలియదు. शाकिरा बेगम के पास मेडिसिन मेरे पास महीने हिस्से में से मेरे को मेडिसिन हो गई जरे वो मेरे को मेडिसिन हो गई दो बोले तो मैं क्या बोली मैडम तुम्हारे पास क्या क्या मेडिसिन होगी वो इंडेंट दो, मैं उसमें से स्टॉक में से निकाल कर देती हूँ बोले तो उन्होंने क्या बोले मैं नहीं देती मेडिसिन नहीं देती. मैं मेडिसिन కాదు ఒకవేళ ఈడ చూపించుకుంటే ఆడకి రావద్దు, ఆడకు చూపించుకుంటే ఇక్కడికి రావద్దు అని చెప్తారా? ఒకవేళ ఆడ చూపించుకుంటే ఈడ మందు లేరా, ఈడ చూపించుకుంటే ఆడ మందు. ఇప్పుడు అక్కడ ఒక మందు లేకుంటే సార్ ఒక మందు లేకుంటే ఈ మేడం తోని పంపిస్తే అనుకో, ఇప్పుడు లేకుంటే నాన్న తప్పుంటే మందులు దండిగా ఉన్నాయి, కావాల్సిన క్యాంపులు పెట్టించుకోండి. మేము అది కూడా క్యాంపులు కూడా క్యాంపులు కూడా సార్ 2-3తో ఇట్లా పెట్టి ఫోటోలు దింపుతున్నారు, అది వేస్ట్ పోవట్లేదు, మాత్రం పోవట్లేదు. అందుకే నెక్స్ట్ మండే నుంచి పీజీఆర్ఎస్ ఉంది అక్కడే పెట్టిస్తున్నాం వీళ్ళతో. ఒకరు ఇక్కడ ఉంటారు, ఇంకొకరు అక్కడ ఉంటారు, ఇంకొకరు ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటారు. ఈడ వచ్చిన వాళ్ళతో 5 మందితో ఫోటో దిగి అది పనికిరాదు. మీకు ఇన్ని రోజులు వచ్చిన ఫోటో కూడా అదే ఇదే క్యాంప్ అయిపోయింది. ఒకరిద్దరు ఫిల్ పోతున్నారు, ఇదే పెట్టేస్తున్నారు. ధన్యవాదాలు. నేను గతంలో 20 రోజుల క్రితము ఇదే హాస్పిటల్కి వచ్చిన యునాని మెడిసిన్ కోసము మందులు లేవనికేసి వాపస్ పంపించినారు. ఈరోజు మరి హాస్పిటల్ రావడం జరిగింది. మా ఎస్ఎఫ్ఐ లీడర్స్కి మేము కంప్లైంట్ చెప్పడం వల్ల వాళ్ళు కంప్లైంట్ చేసినారు. ఆ కంప్లైంట్ చేయడం వల్ల సార్ వాళ్ళు పెద్ద సార్ వాళ్ళు వచ్చినారు, విజయవాడ నుండి వచ్చినారు. వాళ్ళందరూ కలిసి నాకు మందులు ఇప్పించినారు. సార్ వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ హాస్పిటల్లో ఇలాంటివి ఎప్పుడు కూడా జరగకూడదు. ఇప్పుడున్న స్టాఫ్ ఎవరైతే కానీ ఇప్పుడు సరైన పద్ధతిలో చేయడం లేదు కాబట్టి వీళ్ళందరూ సస్పెండ్ చేసి వేరే కొత్త వాళ్ళని పెడితే బాగుంటుందని మా ఆలోచన. పేషెంట్లకు అసలు సరైన మందులు ఇవ్వడం లేదు, వచ్చిన వాళ్ళని వాపస్ పంపిస్తారు కాబట్టి ఇప్పుడు ఈ హాస్పిటల్ పెట్టడం పేషెంట్ల కోసమే కదా పెట్టిండేది. మందులు ఎవరు వాపస్ పంపిస్తే ఇప్పుడు ఉండవని మంచి మందులు దొరుకుతాయి వచ్చినప్పుడు వాళ్ళు వాపస్ పంపిస్తే ఏమి సార్ ఏమి లేదు కదా. ఇట్లా ఎన్నిసార్లు జరిగింది? నేను ఫస్ట్ ఇంతకుముందు ఒకసారి వచ్చినా సార్, ఫస్ట్ ఒకసారి వచ్చింది, ఇప్పటికైతే 2వ ఇక్కడికి రావడం. నా పేరు జి రామన్ సార్, ముందుగుందాం హాస్పిటల్. నా పేరు శ్రీనివాసులు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు. గత 20 రోజుల కిందట ఏదైతే యునాని హాస్పిటల్లో పేషెంట్లు మందులు ఇవ్వడం లేదని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా విద్యార్థి సంఘం వెంటనే స్పందించి స్థానిక సబ్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పీజీఆర్ఎస్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని స్పందించి వెంటనే
కడప సంబంధించినటువంటి అధికారులు వెంటనే వచ్చి ఈరోజు విజిట్ రావడం జరిగింది. విజిట్ చేసిన సందర్భంగా ఈరోజు విజిట్లో తెలిసింది ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్ 5 మంది ఉన్నారు. ఈ 5 మందిలో వాళ్ళ మధ్యలో సమయం లోపం లేదని చెప్పేసి స్పష్టంగా అధికారులు కనపడింది. ఇది వచ్చినట్టు మీడియా మిత్రులు కూడా చూశారు. కానీ ఈ సందర్భంగా అధికారులకి వచ్చినట్టు అధికారులు ఒకటే విజ్ఞప్తి చేస్తాం, ఈ తక్షణ ఈ 5 మందిని తలా ఒక వేరే హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. వాళ్ళపైన తక్షణ చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో ఇలాంటి ఇక్కడే ఉండడం వల్ల పేషెంట్కి నాణ్యమైన వైద్యం అందించాలని పరిస్థితి కనపడుతుంది. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వమైన యూనియన్ అధికారులు ఎవరైతే స్పందించారో వెంటనే చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఈరోజు మందులు డేట్ అయిపోతున్నా తప్ప ఈరోజు పేషెంట్ ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడే స్వయాన పై అధికారులు చెప్పారు ఏమని, ఈ పేషెంట్కి మందులు ఇవ్వమని చెప్తే ఇచ్చినటువంటి మందులు వేరే, రాసినటువంటి మందులు వేరే. అంటే పేషెంట్కి స్వయం చుడుకోకుండా తీసుకుపోతే వేసుకుంటే ఏమైనా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి తక్షణమే వీళ్ళు సస్పెండ్ చేయాలా, లేని పక్షంలో పెద్ద ఆందోళన చేయడానికి ఎస్ఎఫ్ఐ శ్రీకారం చుడుతుంది. ఇది ఆరంభం మాత్రమే, పెద్ద ఆందోళన చేయడానికి శ్రీకారం చుడుతుంది. అదేవిధంగా ఈ యూనియన్ హాస్పిటల్లో 10 బెడ్లు కూడా ఏర్పాటు చేయాలా. ఆ విధంగా వైద్యం అందించడం వల్ల పేషెంట్లకు ఈ ప్రాంతం పేషెంట్లకు మరింత వైద్యం అందించడానికి బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. నా పేరు శ్రీనివాసులు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు. నేను ఆర్డీడీగా ఇక్కడ ఆదోనికి వచ్చాను. ఈ యునాని ఆసుపత్రి ఇక్కడ బెడెడ్ హాస్పిటల్, కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉండే వలన ఆ బెడ్ మెయింటైన్ చేయలేకున్నాము. ఇక్కడ సఫిషియెంట్గా గవర్నమెంట్ మనకు సఫిషియెంట్గా మందులు ఇష్యూస్ చేసింది, కానీ అన్నీ సఫిషియెంట్గా మీకు అందరికి డిస్ప్లే చేయడానికి అందరూ సిద్ధంగా ఉండడానికి స్టాఫ్ నంది కొత్తలో రిక్రూట్ చేస్తాము. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కింద క్యాంపులు కండక్ట్ చేస్తాము. అదేవిధంగా మీకు పబ్లిక్ స్లమ్ ఏరియాస్లో మీరు కోరే విధంగా మీరు ఎక్కడన్నా క్యాంప్స్ కండక్ట్ కావాలంటే మా స్టాఫ్ వచ్చి చేయడానికి క్యాంప్ కండక్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు విధులు ఇక్కడ హాస్పిటల్ డిస్పెన్సరీ టైమింగ్స్ రోజు 9 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. 9 నుంచి 4 వరకు ఉంటుంది. మీరు ఎవరైనా వచ్చి నిర్భయంగా అందరు డాక్టర్లతో చూపించుకొని మందులు తీసుకెళ్ళచ్చు. ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే పైన నాకు ఆర్డీడీ అయినట్టు నా నంబర్కి మీరు కాల్ చేసి మీ సమస్యలు ఉంటే చెప్పచ్చు. పేషెంట్లు వీరు అందరూ వచ్చి ఇక్కడ ఉండే మందులను బాగా వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్, ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణాలు ఇక్కడ స్టాఫ్ సమస్యలు ఉండడం వలన ఇది తర్వాత ఇక్కడ పేషెంట్లకు కూడా కొన్ని సమస్యలు వచ్చిన వల్ల పై అధికారుల వరకు విజయవాడ వరకు వెళ్ళింది. వాళ్ళ ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఎంక్వైరీ జరిగి చేస్తున్నాము. ఈ విషయాలన్నీ పైకి పంపిస్తాము. కానీ మీరు ఇక్కడ వచ్చి టైమింగ్స్ ప్రకారం మందులు వచ్చి తీసుకొని సద్వినియోగం చేసుకుంటే కోరుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ టాబ్లెట్ కొత్త ఎక్కువగా ఉందని చెప్తున్నారు. లేదు, మందులు అయితే వచ్చాయి, అన్ని మందులు ఉన్నాయి. త్వరలో అన్ని డిస్ప్లే చేసి మీకు కావాల్సిన మందులు సప్లై చేయడం జరుగుతుంది. ఎన్ని ఇక్కడ ల్యాక్స్ లో ఉన్నట్టు సమాచారం సార్. మెడిసిన్ ఎన్ని ల్యాక్స్ ఉన్నాయి సార్? దాదాపు 7-8 lakhs మందులు వచ్చి ఉండొచ్చు. అన్ని డిస్ప్లే చేసి చూసి అందరికి మీకు సఫిషియెంట్ మందులు కావాలి. ఇప్పుడు గతంలో ఇక్కడ రీసెంట్ గా మాకి అంటే సెపరేట్ 3 డాక్టర్స్ సెపరేట్ గా ఉన్నారు. అది మళ్ళీ కంటిన్యూ అవుతుందా, లేకపోతే అందరూ ఒకేలాగా పనిచేసేలా చూస్తారు? అందరూ ఒకేలాగా పనిచేసేలాగా చూస్తాం. మొత్తానికి అయితే ఇక్కడ జరిగేటటువంటిది వీళ్ళు ఏమని చేసుకొని బయట వాళ్ళకి మాత్రం మంచిగా ఎటువంటి పేషెంట్ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూస్తాము. సార్, మీ పేరు? డాక్టర్ నాగమణి నాయక్, రీజనల్ డైరెక్టర్, జోన్ 4. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.